లేడీసు హౌస్ వైఫ్స్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా సరే, వాళ్ళకి సండే హాలిడే ఉండదు కదండీ! సో, నాకు అలాగే అనమాట. ఈరోజు జాబ్‌కైతే హాలిడే గానీ, ఇంటి పనులకి హాలిడే లేదు కదా! సో, సండే మార్నింగే లేచి ఈరోజు నాకున్న పనులొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేయాలి. అలాగే సింక్‌లో కొంచెం గిన్నెలైతే ఉన్నాయండి. అంటే నైట్ ఇంక బాగా టైర్డ్‌గా ఉండి గిన్నెలు తోమలేదనమాట. అలా వదిలేసానింకా. ఎప్పుడో ఒకసారి అయితే ఇలా జరుగుతుంది. డైలీ అయితే కాదులెండి. ఇంకా నేను రూమ్స్ కూడా తుడవాలి ఇప్పుడు. సో, అండ్ ఫస్ట్ అయితే ఇలా నైటు పెసలు నానబెట్టాననమాట. సో, ఈ పెసలు కూడా రుబ్బేయాలి టిఫిన్ కోసమని. సో, మార్నింగ్ కొద్దిగా కాఫీ తాగి ఫస్ట్ ఈ 4 పనులైతే కంప్లీట్ చేస్తాను. తర్వాత టు డూ లిస్ట్‌ని బట్టి మిగిలినవి స్లోగా చేసుకుంటాననమాట. ఈ మార్నింగ్ సెక్షన్‌లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి మటన్ తీసుకురమ్మంటే, వద్దులే ఈరోజు బాగా టైర్డ్‌గా కనిపిస్తున్నావు. సో, ఎలాగో ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫ్రెండ్షిప్ డే స్పెషల్‌గా బయట నుంచి బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తానని చెప్పారండి మా వారు. సో, నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. హమ్మయ్య! ఇంకా లంచ్ కుక్ చేసే బాధ అయితే తప్పింది అని చెప్పి, ఇంకా రెస్ట్ తీసుకుని బాత్ చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా వేడివేడిగా బిర్యానీ అయితే మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామన్నమాట. సో, ఇక్కడ చికెన్ బిర్యానీ అండ్ పుల్కా ఇంకా చికెన్ కర్రీ అయితే ఇచ్చాడండి. సో, చికెన్ తందూరి పీసెస్ కూడా ఇచ్చాడనమాట. సో, ఇంకా ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ఇలా మా లంచ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. లంచ్ అయిపోయిన తర్వాత అయితే కొంచెం హెవీగానే నిద్ర అనేది వచ్చిందండి నాకు. ఎందుకంటే సండే ఒక్కటే నేను రెస్ట్ తీసుకోవడానికి దొరుకుతుందనమాట నాకు. రిమైనింగ్ డే జాబ్‌కి వెళ్తాను కాబట్టి ఇంకా నాకు ఆఫ్టర్‌నూన్ రెస్ట్ తీసుకోవడానికి, నిద్రపోవడానికి అయితే కుదరటం లేదు ఈ మధ్య. ఈ మధ్య అని ఎందుకు అంటున్నానంటే నేను కొత్తగా రీసెంట్‌గానే జాబ్‌లో జాయిన్ అయినాననమాట అందుకని. సో, ఇక్కడ నేను నిద్ర అనేది ఆపుకొని ఇంకా మంత్లీ గ్రోసరీ తీసుకురావడానికైతే షాపింగ్‌కి వెళ్ళామన్నమాట. సో, మంత్లీ గ్రోసరీ అయితే తీసుకొచ్చేసామండి. అవే అన్నమాట ఇవి. సో, మంత్లీ గ్రోసరీ అయితే ఒకసారి చూసేయండి. సో, ఇంత గ్రోసరీ అయితే తీసుకొస్తానన్నమాట. ఎందుకంటే నెలంతా కూడా మేము జాబ్ చేస్తాం కాబట్టి మధ్య మధ్యలో వెళ్ళి తీసుకురావడానికి కుదరదనమాట. నేను జాబ్ చేయనప్పుడైతే అవసరమైతే మధ్యలో వెళ్ళి తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడైతే అవ్వటం లేదు. అలానే వస్తూ ఇలా ఆకుకూరలు కూడా తీసుకొచ్చేసాననమాట వీక్‌కి సరిపడా అంటే ఒక 2, 3 ఐటెమ్స్ మాత్రమే తీసుకొచ్చానండి ఆకుకూరలు. సో, ఇంకా అవి కూడా ఈరోజే నాకు ఖాళీ దొరుకుతుంది కాబట్టి ఇలా బాక్సెస్‌లో వేసి స్టోర్ చేసేసుకుంటున్నాననమాట. అవన్నీ కూడా డివైడ్ చేసేసి. సో, ఇలా మనం స్టోర్ చేసి ఉంచుకుంటే గనక క్విక్‌గా మనము రెసిపీస్ అనేవి కుక్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇలా చేయాలంటే గనక మనకి టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! అందుకని. ఆకుకూరలు స్టోర్ చేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్‌కి లైట్‌గా ఇక్కడ మళ్ళీ చికెన్ కర్రీ అయితే వండుతున్నాననమాట. ఇంకా చికెన్ బిర్యానీ కదా! మళ్ళీ చికెన్ ఏంటి అనుకోవచ్చు. ఎంత మనం బయట నుంచి తీసుకొచ్చినా సరే, అది ఎంత క్వాంటిటీలో తీసుకొచ్చినా సరే మనకి ఒక్క పూటకి మాత్రమే వస్తుందండి బయట నుంచి తీసుకొచ్చింది. సో, రిమైనింగ్ ఇంకొక పూట అయితే మనం ఖచ్చితంగా వండాల్సిందే. ఒక్క పూట అంటే బద్ధకించడానికి కుదురుతుంది కానీ హౌస్ వైఫ్‌కి డే మొత్తం బయట నుంచి తీసుకురావాలి అంటే అది మనకి హెల్తీ అండ్ వెల్తీ కూడా కాదనమాట. సో, ఇక్కడ లైట్‌గా చికెన్ తీసుకొచ్చి ఈవినింగ్‌కి ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నామనమాట. ఎంత మనం బయట ఎలాంటి రెస్టారెంట్‌లోంచి తీసుకొచ్చినా సరే మనం డైరెక్ట్‌గా వండుకున్న కర్రీ టేస్ట్ దేనికి రాదనమాట. సో, కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది. సో, కర్రీ కుక్ అవుతున్న గ్యాప్‌లో ఇంకొన్ని లీఫీ వెజ్‌ని అయితే క్లియర్ చేసేద్దామని చెప్పి ఈ టేబుల్స్ మీద ఇలా కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో అంటే రైతు ఎవరో అమ్ముతున్నారని చెప్పి ఇలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చారండి. ఇది చూడటానికి మీకు ఎలా కనిపిస్తుందో కానీ చాలా పెద్ద పెద్ద కట్టలన్నమాట. ఒక్కొక్కటి 10 రూపీస్ అంట. అంటే బల్క్‌లో తీసుకొచ్చి అమ్ముతున్నారు అనుకుంటా. సో, 10 రూపీస్‌కే ఇంత క్వాంటిటీలో కొత్తిమీర అయితే ఇచ్చేసాడు. అమ్మినతను తీసుకొచ్చిన మా హస్బెండ్ కూడా బాగానే ఉంటారు కానీ ఇదంతా క్లియర్ చేసి నేను దీన్ని కుక్ చేసేటప్పటికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. సో, అది కూడా నేను క్లియర్ చేసేస్తానన్నమాట. సో, ఇంకా తర్వాత నెక్స్ట్ డే మండే కదా! మండే కోసమని ఇక్కడ మా పిల్లలకి పన్నీర్ ఇష్టమని చెప్పి పన్నీర్ తీసుకొచ్చానండి. గ్రోసరీ తీసుకొచ్చిన ప్రతిసారి షాపింగ్ మాల్ నుంచి నేను ఇలా
గ్రోసరీతో పాటు పన్నీర్ కూడా తీసుకొస్తానన్నమాట వాళ్ళకి ఇష్టమని చెప్పి. సో పన్నీర్ని కూడా వాళ్ళకి లంచ్ బాక్సెస్లో పెడదామని చెప్పి ఇప్పుడే నైటే చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసేస్తానన్నమాట. సో అందుకని ఇక్కడ పన్నీర్ అయితే చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెడుతున్నాను. మనం ఇలా పన్నీర్ కట్ చేసి పెట్టుకుంటే క్విక్గా పన్నీర్ బిర్యానీ కావాలంటే పన్నీర్ బిర్యానీ కుక్ చేసుకోవచ్చు, లేదంటే కర్రీగా కావాలంటే కర్రీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి నెక్స్ట్ డే ఎంతో కొంత టైం సేవ్ అవ్వాలి అంటే ముందుగానే ఇలా ప్రీ పెప్స్ చేసుకోవడం అనేవి మంచి పని అన్నమాట. సో ఇక్కడ అదే చేస్తున్నాను, పన్నీర్ కట్ చేసి స్టోర్ చేస్తాను. సో ఇవండి నేను సండే చేసుకున్నటువంటి వర్క్స్ అయితే. సో నా ఈ వర్క్స్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి, అలాగే నా ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే న్యాచురల్ వీడియోస్ కోసం చిన్ని న్యాచురల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే నా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.